కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మా సర్పంచ్ బిల్లులు మాత్రం ఇవ్వడం లేదు. గతంలో మేము చాలా మంది మంత్రులను అధికారులను కలిసినా ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఎంతో మంది సర్పంచులు డబ్బులు రాక తీసుకొచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం మాత్రం కనికరించట్లేదంటున్న సర్పంచుల సంఘం జేఏసీ నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. సర్పంచ్ల బిల్లు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. గత 2 సంవత్సరాల 2-3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ మా బిల్లు విషయాలలో ఇంకా ప్రభుత్వం నిర్లక్ష్యమే వహిస్తుంది. రానున్న రోజుల్లో అంటే ఖచ్చితంగా అటు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా డేటు గతంలో ఆల్రెడీ వచ్చింది. మళ్ళీ అది కోర్టు స్టే వల్ల కూడా ఆగిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో ఆల్రెడీ స్టే ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. సో ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు మా పెండింగ్లో ఉన్న బిల్లులు మాత్రం రాలేదు అని చెప్పి అటు సర్పంచ్ల సంఘానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు వాళ్ళు ఆ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా దానిపైన ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనతో పాటు సర్పంచ్ల సంఘం జేఏసీ నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుని. నమస్తేనా? నమస్తేనా. సో ఇప్పటి వరకు చూసినట్టయితే మీకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు కూడా రాలేదని తెలుస్తుంది. ఆల్రెడీ అటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అండ్ అంతేకాకుండా మీకు సంబంధించిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. మరి ఏంటి, ఎలాంటి ప్లాన్ చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అవుతున్నది. 23 నెలల సంధి అనేక సార్లు మేము పంచాయతీరాజ్ మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చి మా బిల్లులు ఇవ్వమని అనేక సార్లు కోరినాం. అయినా కానీ మేము ఈ బిల్లులు ఇస్తలేదంటే కొంతమంది సర్పంచులు హైకోర్టును కూడా ఆశ్రయించినా అది ఫలితం లేకుండా అయిపోయింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం మా బిల్లులు చెల్లింపులో విషయంలో మా మీద కక్ష సాధింపు చర్యపోతుంది. మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నామని మానవ హక్కుల కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేసినాం. అయినా కానీ చలనలేని ప్రభుత్వం అంటే ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఇంత ఘోరంగా ఇంత నికృష్టి చేష్టలు ఇంత కక్ష సాధింపు చర్యకైతే ఎక్కడ పాల్గొన్నట్లేదు. ఎందుకంటే మా బిల్లులు రావాలని అనేక సార్లు మేము అడుగుతున్నాం, ప్రాధేయపడ్డాం. మా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అనేక సార్లు తెలియనట్టు నటిస్తుండ్రు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ హయాంలో చేసిన గ్రామాల్లో అభివృద్ధి పనులే కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా పల్లె ప్రకృతి వనాలు కనపడుతున్నాయి, ఎక్కడ చూసినా రైతు వేదికలు కనపడుతున్నాయి, ఎక్కడ చూసినా క్రీడా ప్రాంగణం కనపడుతున్నాయి. అంటే గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు నేను ఎందుకు ఇవ్వాలి? దీంట్లో కమిషన్లు మాకేమైనా వస్తాయా? కమిషన్లు మాకు రావు. కాబట్టి మాకు కొత్త పనులు చేసుకునే దానికి ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టుల పేరుతోని కొన్ని కొత్తగా కంపెనీల పేరుతోని కొన్ని డబ్బులు కొన్ని నియోజకవర్గంలో 100 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు కనపడుతుంది. దాంట్లో పర్సంటేజీల కోసమే ఆ అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయి. కానీ మరి గతంలో మేము చేసిన అభివృద్ధి పనుల మా బిల్లులు రావాలని అనేక సార్లు మొరపెట్టుకున్నాం. కానీ ఇక ఇస్తలేరు. ఇయ్యకపోతే మా సత్తా ఏందో చూపిద్దామని అంతా రాష్ట్రం మొత్తం మీద ఉన్న 12,769 మంది సర్పంచులు ఈ ప్రభుత్వం పతనం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే చెవిటోని ముంగట శంఖ ఊదినట్టే ఉన్నది. మరి మా బిల్లుల సంగతి లేవు. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు ఒక సోయిలేకనా ఇలా బిల్లులు ఇవ్వాలనే దాని మీద కూడా గుర్తులేకనా అనేది అర్థమవుతుంది. కనీసము మా బిల్లుల గురించి కూడా మాట్లాడతలేడు. మరి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామంటుండు. ఎన్నికలు పెడతామని బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ల మీద ఆ బీసీలకు హామీ ఇచ్చిండు. దాన్ని బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నాడు. 9th షెడ్యూల్లో పెట్టినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామన్నాడు. ఎన్నికలు పెట్టక ముందుకే ఆ హైకోర్టుకు పోయి తెచ్చుకోరు, జీవో రిలీజ్ చేసిరు. ఆ గీవోలు చెల్లయని గతంలో పలు రాష్ట్రాలలో కనిపించింది. అయినా కానీ తెలిసి కూడా ఇట్లా చేస్తూ ఒక వర్గాన్ని పైకొత్తి మేము 42% రిజర్వేషన్లో మేము బీసీలకు ఇస్తున్నాం, మరి రెడ్డిలే అడ్డుపడుతున్నట్టు ఒక జాగృతి అధ్యక్షునితోని ఒక కేసు వేయించి హైకోర్టులో పిటిషన్ వేయించి దీన్ని ఒక మళ్ళా రెడ్డి వర్గంతోనే బీసీల మీద దెబ్బ తీసినట్టు నటిస్తేందుకు ఒక యాక్షన్ చేస్తుండు. కానీ బీసీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతితో ఆమోదపరిచి అదేవిధంగా గవర్నర్తో ఆమోదపరిస్తే అది 9th షెడ్యూల్లో పెడితే బీసీలకు 42% చట్టబద్ధత కల్పించినట్టు ఉంటుంది. నిజమైన ఇది ప్రజాప్రభుత్వం అంటారు, నిజమైన ప్రజాపాలన అంటారు. కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, పాపిస్ట్ పాలన నడుస్తున్నట్టు క్లియర్
క్లియర్గా కనపడుతుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అనేక సమస్యలు పేర్కొన్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న పేద ప్రజల ఇండ్లు కూడా కొట్టిండు. ఆటో కార్మికులు మరణాలు, వాళ్ళ ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మా సర్పంచులు అనేక మంది బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇటు చూస్తే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మర్చిపోనీకి వీళ్ళు మంత్రులు ఒక కమిషన్ల కోసం పంచాయతీ పెట్టుకున్నట్టు క్లియర్గా కనపడుతుంది. మొన్న మంత్రులను అందరినీ కూర్చోబెట్టి ఒక సెటిల్మెంట్ చేసి మీరు దోసుకున్న కాడికి దోసుకోండి, మీరు తిన్న కాడికి తినండి, బయటికి మాత్రం పొక్కొద్దని చెప్పినట్టు ఎవరం రేవంత్ రెడ్డి గారి ఎవరం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మా బిల్లులు చెల్లించాలి, మాకు ఇవ్వవలసిన బాధ్యత. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మా సత్తా ఏందో చూపిస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీని తొక్కి భూలోకంలో తొక్కే సత్తా ఉన్నాం మేము మాజీ సర్పంచం. ప్రతి గ్రామంలో ఒక మా బిల్లులు ఇవ్వకపోతే మేము ఈ ప్రభుత్వాన్ని ఏమో అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు పాత బిల్లే రాలేదు కాబట్టి ఈసారి వచ్చే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా గతంలో ఉన్న సర్పంచ్లందరూ కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే బిల్లులు రాలేదన్న నేపథ్యంలో డ్రాప్ అవుతున్నట్టుగా కూడా కొన్ని మాటలు అయితే బయటకు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఇగో ఎక్కడనైనా ఇదివరకు గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు పోటీ పడేది గ్రామాల్లో సర్పంచులు ఒక 4-5 అనేది ఉండే. ఈ రోజులు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల మేము అనేక సార్లు మేము చేసింది చూసి వద్దురా బాబు మాకు సర్పంచ్ గిరి అనే దాని మీద అందరూ గ్రామ ప్రజలు అందరూ గ్రామంలో పోటీ చేసే మేము వ్యక్తులు అంతా వద్దురా నాయన సర్పంచులు అనే పరిస్థితులు ఉన్నారు. ఈ సర్పంచ్ ఎట్లాంటి వాళ్ళు చేయాలంటే గజ దొంగలు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దోసుకొచ్చి ఉంటారు చూడు. ఆడ గ్రామంలో మేము పేరు కోసం కావాలన్నోడే చేయాలి. కానీ నీతి నిజాయితీగా ఉన్నోడు, నేను అభివృద్ధి గ్రామాలకు చేయాలన్నటోడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ సర్పంచ్ క్యాండిడేట్ కూడా ముందుకు రాడు. ఎందుకంటే ఈ మాకు చేసిన బిల్లులు ఇవ్వకుండా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తుండు. ఇప్పుడు వచ్చే దాంట్లో ఎమ్మెల్యేలే మాకు కనీసం 2 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేసుకోవడానికి కూడా నిధులు లేదని బాధ్యతగా మహబూబ్నగర్ చెందిన ఎమ్మెల్యే ఎడం శ్రీనివాసరెడ్డి ఏమో అన్న బాధ్యతగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు లేవు, పైసలు లేవు అని చెప్తున్నారు. మరి 100 కోట్లు అప్పులు అయితే తెస్తున్నారు. మరి అప్పులు తెచ్చిన ఎక్కడ పెడుతున్నారు అనేది అర్థమైతలేదు. మరి మా అప్పులు తెచ్చినప్పుడు మావి కూడా ఒక 31 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి. దీనికి ఇయ్యనికి ఏమో ఇస్తలేడు. కానీ లక్షల కోట్ల అప్పులు తెస్తుండే మరి ఎక్కడ అభివృద్ధి చేస్తుండు, ఏడ చేస్తుండు? ఏ గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీకి నిధులు రాలేదు. గ్రామంలో చెత్తలు వేరుకుపోయినాయి. గ్రామ పంచాయతీ సెక్రటరీకి డబ్బులు ఇవ్వాలి. అనేక రకాలుగా గ్రామాలలో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన 23 నెలల సంధి కనీసం ఏ ఒక్క అభివృద్ధి పనులు కాలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఇట్లా పాలన కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి. పల్లెలే పట్టుకొమ్మలు, దేశానికి ప్రగతి సాధించే పల్లెలని నువ్వు పక్కన పెట్టినావు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో భారతదేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు వచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. కానీ ఇవాళ ఈ అవార్డు లేవు, ఈ అభివృద్ధి లేదు. మరి కాంగ్రెస్ పార్టీ మరి పతనానికి ఇది ఒక నాందిలాగా ఉన్నట్టు కనపడుతుంది. అయితే కంప్లీట్గా చూసినట్టయితే అటు ఆ గతంలో అసెంబ్లీలో కూడా మీ ప్రస్తావన తీసినట్టు అంటే మీరు ఆల్రెడీ వాళ్ళని వెళ్ళడం కానీ కలవడం కానీ జరిగింది. వాళ్ళు ఆల్రెడీ మీకు హామీ ఇచ్చారు కదా. హామీ చిన్ని రోజులు అవుతున్నా కూడా మరి ఎందుకు నెరవేర్చారు? అంటే బడ్జెట్ ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి? ఏదైనా మీరు మళ్ళీ ఒకసారి అడగడం కానీ ఏదైనా వాళ్ళతో సమావేశం అవ్వడం కానీ జరిగిందా? మేము అడిగి అలిసిపోయినాం. ఈ పాలకులకు బుద్ధి లేదు, కనీసం జ్ఞానం లేదు. మా పైసలు ఇవ్వాలని సోయి లేదు అనేది మేము లాస్ట్కు ఖైరతాబాద్ గణేశుడిని పెడితే ఆ గణేశుని దగ్గరికి పోయి కూడా మొక్కులు చెల్లించుకున్నాం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కాడ పోయి మేము మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం ఇంటలేదురా నాయన, ఇంత సోయి లేకుండా ఉన్నదని లాస్ట్కు దున్నపోతు నిద్రపోతుందని దున్నపోతుకు కూడా వినతి పత్రం ఇచ్చిన మా తెలంగాణ రాష్ట్ర సర్పంచులమే. అంటే ఆ స్థాయిలో ఈ దున్నపోతు నిద్రపోతున్నట్టు కనపడుతుంది. సోయి లేని ప్రభుత్వం. ఇంకా మేము ఎంత చేసినా మొండోని లెక్క ఎవరిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పతనం చేయడమే మా లక్ష్యం. అందుకే మేము పనిచేస్తాం రేపటి సంది. రైట్, ఖచ్చితంగా మా పెండింగ్ బిల్లు మాకు తొందరగా క్లియర్ చేయండి అన్న నేపథ్యంలో గత కొన్నిసార్లు కూడా పలుమార్లు నాయకులను కలిసినా కూడా ఇప్పటివరకు మా పెండింగ్ బిల్లు అయితే రాలేదని చెప్పి అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మణికంఠతో భారత్ జెట్ న్యూస్, హైదరాబాద్.